హే ఎవ్రీవన్, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. నేనైతే నమ్మలేకపోయాను. సో చూడండి, రోహిణి కార్తె వచ్చేసింది కదా. సో రోహిణి కార్తెలో రోడ్లు పగులుతాయి అని అంటారు కదా. లిటరల్గా నేను ఈరోజు అయితే చూశాను. నేనైతే ఆశ్చర్యపోయాను, ఇట్లా కూడా జరుగుతుందా. ఎంత ఖర్చు పెట్టి వేయించుకున్నాం తెలుసా మేము. రోడ్డు అయితే పగిలిపోయింది. కొంచెం కాదు, మొత్తంగా క్రాస్ వచ్చేసింది. చూస్తున్నారా, రోడ్డు చూడండి ఎట్లా పగిలిపోయిందో, ఎండలకు పగిలిపోయింది. జస్ట్ నిన్ననే చూసాను నేను, ఎంత పెద్ద క్రాక్ వచ్చిందో చూడండి. సో ఇది వచ్చేసి 10 ఇంచెస్, బాగా మంచి రోడ్డే అనమాట. సో ఎంత స్ట్రాంగ్గా ఇచ్చామో, ఎంత మేన పగిలిపోయిందంటే బాబా బాబా బా. మాకైతే నేను ఫస్ట్ టైం రోడ్లు పగులుతాయి అంటుంటే వెళ్ళడము, ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. బాబా చూడండి ఎట్ట పగిలిపోయిందో, మొత్తానికి నెర్ర గట్టిగా వచ్చేసింది. రోడ్ అయితే చాలా స్ట్రాంగ్గా వేయించాము. కాకపోతే మరి ఎందుకో ఈ ఎండలకేమో అంత మేన పగిలింది. మేమైతే బిత్తరపోయినాం అసలుకి. అంత చిన్న క్రాక్స్ అయితే అక్కడ చూసాం, కానీ అదేంటి ఒక్క రోజులోనే, జస్ట్ 1 డే గ్యాప్లోనే. అంత ముందు రోజు ఏం లేదు, నెక్స్ట్ డేనే అసలుకి ఏంటి. సో ఆ సామెత ఉంది కదా, రోహిణి కార్తెకు రోడ్లు పగులుతాయి అనేది. అది నిజమే, అబద్ధం కాదు. సో ఇదే చెప్పాలనుకున్నా. ఎండలు బాగా ఎక్కువైపోయాయి కదా. సో ఎప్పుడు చల్లబడుతుందో ఏమో తెలీదు. తొందరగా చల్లబడాలని అయితే నేను కోరుకుంటున్నా. వీడియో నచ్చిందా? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.